వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గాజువాక రమేష్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, నేనైతే ఈరోజు రామబాణం అయితే వచ్చాను. మీకు కనిపిస్తుంది కదా, ఆర్చ్ లోపల నుండి లోనకైతే వెళ్ళాలి. రామబాణం విజయనగరం జిల్లాలో ఉంది. మీరు ఇక్కడికి రావాలనుకుంటే ముందుగా విజయనగరం కాంప్లెక్స్కి అయితే వచ్చేవాలి. అక్కడ నుండి అయితే సుమారు 4 కిలోమీటర్స్ అయితే ఉంటాయి. ఆటోలో ఉండొచ్చు, బస్సులు కూడా ఉంటాయి. మీకు నేనైతే బైక్ మీదకి వచ్చాను కాబట్టి నాకు సింపుల్గా ఉన్నది ఇక్కడికి రావడానికి. నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేనైతే బైక్ మీద అయితే వచ్చేసా ఇక్కడికి. ఈ రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది, గతుకులుగా గొయ్యలుగా ఉంది. ₹10 పార్కింగ్ 10. రైట్ సైడ్. సో గైస్, మనకి ఇక్కడైతే పార్కింగ్ అయితే బైక్స్కి అయితే రైట్ సైడ్ వెళ్ళమన్నారు. లెఫ్ట్ సైడ్ అయితే కార్స్కి, ట్రక్స్కి, వాటికి అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది పార్కింగ్. ఇక్కడ సపరేట్గా బైక్ పార్కింగ్ ఇక్కడ పెట్టారు. పార్కింగ్ టికెట్ వచ్చేసరికి ₹10 ఛార్జ్ చేశారు వీళ్ళు. ఇక్కడ ఏ బైక్ కూడా హెల్మెట్ అనేది పెట్టలేదు, ఎందుకంటే పోతుందని భయంతో. నేను కూడా నా హెల్మెట్ని తీసుకొని వెళ్ళి ఏ క్లాక్ రూమ్లోనే ఎక్కడో పెడతాను. సో గైస్, చూసారా ఎంత ప్లేస్ ముందు నుంచే ఎంత బాగుందంటే లోనికి వెళ్తే ఇంకెంత బాగుంటుందో వెళ్ళి మీకు చూపిస్తాను. నేను చూసి స్క్రిప్ట్ చేయకుండా, స్క్రోల్ చేయకుండా కంపల్సరీగా చూడండి గాయస్. ఫస్ట్ అయితే మనం టికెట్ తీసుకుని లోనికి ఎంటర్ అవ్వాలి. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసరికి ₹60 ఛార్జ్ చేస్తున్నారు. టికెట్ కౌంటర్ పక్కన అయితే క్లాక్ రూమ్ అయితే ఉంది. మనం తెచ్చుకున్న లగేజ్ని అయితే ఈ క్లాక్ రూమ్లో పెట్టుకోవచ్చు. దీనికి ఎటువంటి ఛార్జెస్ అయితే మాత్రం లేవు. సో గాయస్, నేనైతే లోనకైతే ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన వెంటనే దాని ఎదురుగా, గేట్ ఎదురుగా వినాయక స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ అందరూ దర్శనం చేసుకొని లోనకి చూడడానికి అయితే వెళ్తున్నారు. గాయస్, నేనైతే వినాయక టెంపుల్కి అయితే వెళ్ళలేదు. తిన్నగా లోనకైతే నేను వెళ్ళిపోతున్నాను. అక్కడి నుండి ఇలా స్ట్రైట్గా వెళ్ళి రైట్ సైడ్ తిరగాలంట. నాకు తెలియదు, చాలా రోజులు అయింది ఇక్కడికి వచ్చి. నేను ఎప్పటి నుంచో వెళ్దాం అని అనుకుంటూనే ఉన్నాను, కానీ ఈ రోజుకి మాత్రం నాకు దర్శనం అయ్యిందంటూ ఉంది. గాయస్, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, కానీ ఎంత బాగుంది చూడడానికి. చాలా 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 బాగుంది ఇది. నాకైతే చాలా నచ్చింది ఇది. మీరు కూడా ఇటువంటి ప్లేసెస్ని విజిట్ చేసి చాలా ఆనందిస్తారని కోరుకుంటున్నాను. ఇటువంటి ప్లేసులకి సమ్మర్లోనైతేనే రాగలము, ఎందుకంటే వర్షాకాలంలో అయితే వర్షం ఉంటుంది, చలికాలంలో అయితే చలికి తట్టుకోలేరు. అందుకోసం ఇటువంటి ప్లేసెస్కి అయితే మనం ఎండాకాలంలోనే రావాలి. ఇటువైపు నుండి ఎంట్రీ ఈ లోనికి వెళ్ళడానికి, అంటే ఆలయం దగ్గరికి వెళ్ళడానికి, ఆంజనేయ స్వామి ఆలయం దగ్గరికి వెళ్ళడానికి అయితే లోనికి. లొకేషన్ అయితే బాగుందని చాలామంది ఫొటోస్, వీడియోస్ షూట్స్ చేసుకుంటున్నారు చిన్నపిల్లలతో ఆడుకుంటూ.
ఇలాగ గేట్ తీసి ఉంది కదా, అటు సైడ్ నుండి కూడా మనం వెళ్ళొచ్చు. కానీ మనం చుట్టూ తిరిగి వెళ్తుంటే చాలా బాగుంటుంది. ఏది మిస్ అవ్వకుండా ఉన్నామని సాటిస్ఫై అవుతాం. ఒక టెంపుల్కి వచ్చి ఏది మిస్ అవ్వలేదు అనే చాలా రోజుల తర్వాత లాగ్ అయితే చేశాను కదా, అందుకే నా ఫేస్ కొద్దిగా ఫ్రెష్గా కనబడుతుంది. లోన్కి అయితే ఎంటర్ అవుతున్నాం. సో గైస్, ఇక్కడైతే రాముడి కోసం అయితే మొత్తం టోటల్ డీటెయిల్స్ ఉంటుంది. ఇదంతా అయితే రామాయణం కోసమే టోటల్ అంతానా. ఒక్కొక్క స్టాట్యూస్లో చూస్తున్నారు కదా, స్టాట్యూస్లో మీకు రామాయణాన్ని వివరించి చెబుతున్నారు ఈ దేవస్థానం వారు. చాలా బాగా అర్థమవుతుంది ఈ రామాయణం కోసం. మీరు కంపల్సరీగా రామబాణం వస్తే మాత్రం కంపల్సరీగా దీన్నైతే మీరు చూడవలసిందే. కంపల్సరీగా ఎంత బాగుంటుంది అంటే చాలా చాలా బాగుంటుంది. సో గైస్, మనం అయితే ఇప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి అయితే మనం వచ్చాము. ఇక్కడ 7 o'clock అయితే 3D ఫిలిం అయితే స్టార్ట్ చేస్తారు. అంతవరకు మనం వెయిట్ చేయవలసిందే. కానీ ఆ 3D ఫిలిం నేను షూట్ చేశాను, కానీ ఈ వీడియోస్లో మాత్రం లెంతీగా ఉంటుందని నేను ఆ వీడియో అయితే నేను దీంట్లో పెట్టలేదు. సెకండ్ పార్ట్ 2లో పెడతాను మాత్రం ఆ వీడియో, ఎందుకంటే లెంతీగా ఉంది, మీకు చూడడానికి చాలా స్క్రోల్ చేసేస్తుంటారు. అందుకోసం నేను ఆ వీడియో దీంట్లో పెట్టలేదు. శ్రీ ఆంజనేయ స్వామిని ఈ విధంగా చూపించబోతున్నాను. తర్వాత నెక్స్ట్ పార్ట్ 2లో మీకైతే అది 3D ఫిలిం అయితే మీకు పెడతాను. దాంట్లో చూడండి, చాలా చాలా బాగుంటుంది. అది మిస్ అవ్వకండి అది మాత్రం అయితే. ఆ ఆర్తనాదం విన్న సీత కీడును శంకించి రాముని సహాయమునికై లక్ష్మణుని వెళ్ళమని కోరిను. ఆమెకి ధైర్యం చెబుతూ లక్ష్మణుడు పన్నగులు, గాంధర్వులు, దేవతలు, రాక్షసులు, చివరకు దేవేంద్రునునైనను ఎవ్వరు యుద్ధములో రాముని గెలవలేరు. అది రాముని స్వరము కాదు, రాక్షస మాయ అని పలికెను. కానీ పురుష వాక్యములు పలుకుతున్న సీతను వారించలేక నిస్సహాయంగా అంజలి ఘటించి ఆమెను ఒంటరిగా విడిచి వెనుతిరిగి చూచుచు లక్ష్మణుడు రాముని వద్దకు వెళ్ళును. సో గైస్, ఇంతవరకు ఈ వీడియోని పూర్తి చేస్తున్నాను. సెకండ్ పార్ట్ 2లో పూర్తిగా అంతా ఉంటుంది. దాంతోపాటు 3D షో కూడా అందులోనే ఉంటుంది. Subscribe to watch more videos. Gajuaka Ramesh YouTube channel. Please subscribe.